బాలు అన్నగారి పొలంలో ఉన్నాం. అన్నది చంద్రుతాండ, కే సముద్రం మండలం, మహబూబాద్ జిల్లా. అన్నగారి పొలంలో అలెక్టో మరియు కిబికో డెమో కండక్ట్ చేయడం అయితే జరిగింది. దాదాపుగా కిందటి నెల 30వ తారీఖు డెమో కండక్ట్ చేసాం. ఈ రోజుకి 13 రోజులు. సో ఎలా పనిచేసింది అనేది ఒకసారి అన్నగారిని అడిగితే తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. నమస్తే అండి. ఈ డెమో వాడారు కదా అలెక్టో మరియు కిబికో, మీకు ఏమనిపించిందండి ఈ మందు వాడిన తర్వాత? బాగానే అనిపించింది. దీనికి బ్రాంచెస్ ఎక్కువ పెరిగినాయి, కొమ్మలు పూతలు దగ్గర వచ్చినాయి. ఇట్లా పూతలు దగ్గర వచ్చి ముడతలేదు, తెల్లదోమ పడతలేదు అప్పటి నుండి. మళ్ళీ చెట్టు కూడా బ్రాంచెస్ ఎక్కువ పెరిగి మరీ హైట్ పెరగకుండా. నేను అదే రోజు వేరే కంపెనీ మందు పెద్ద మంది వాడా. ఈ చేను ఇటు చేను ఈ పక్క ఉంది, రిబ్బన్ నాట్ సైడ్. అది ఇది సేమే గానీ దానికి దీనికి కాయలు మళ్ళీ పూతలు 10 నుండి 15 ఎక్కువ వచ్చినాయి. వాటికి కొద్దిగా తక్కువ ఉన్నాయి. హైట్ పెరిగినాయి కానీ బ్రాంచెస్ రాలే పక్కకు. వీటికి మాత్రం అలెక్టో కిబికో కొడితే ఇది బాగానే స్ప్రే చేస్తే ఇది బాగానే వచ్చింది. పొలాల్లో చూపెడతారండి ఒకసారి ఆ చేనుకు ఈ చేనుకు డిఫరెన్స్. వీడ వచ్చేసరికి ఈ చెట్టుని చూడండి ఒకసారి. దీని బ్రాంచెస్ కొద్దిగా ఎడల్పి వచ్చినాయి. ఆ చేనుకు ఈ చేనుకు చాలా తేడా ఉంది. మళ్ళా పోతే ఆకులు నీట్గా ఉన్నాయి, మంచిగా ఏదైనా నీట్గా ఉంది, పూత రాలడం లేదు. ఇక మా రైతు చూపెడుతున్నాడు, ఇంకో రైతు చూడండి కాయలు ఎట్లున్నాయో. కాకపోతే ఈ కాయలు ఇంకా పెద్ద సైజు కాలే, ఇప్పుడే పడ్డాయి కాబట్టి మీడియం సైజ్ లో ఉన్నాయి. ఇప్పుడు 10 రోజులకి అయితే కాయ సైజు పెరుగుతుంది. ఒకసారి వేరే మందు వాడారు కదన్నా, ఒకసారి అది కూడా చూద్దామా ఎలా ఉందో ఏం లేదు. ఇది పెద్ద కంపెనీ మందే, కాకపోతే దీనికి బ్రాంచెస్ ఎక్కువ పెరగలేదు, హైట్ పెరగలేదు. కాపు అనేది కొద్దిగా తక్కువ ఉన్నది. పూతలు కూడా ఇగో ఆ మందుకును ఈ మందుకు ఇగో ఇట్లాంటి ఆకులు వస్తున్నాయి. అలెక్టోను కిబికో కొట్టిన దానికి ఇట్లాంటి ఆకులు లేవు. ఎలక్ట్రో కిబికో మాత్రం సూపర్ పని చేసింది. కిబికో మరియు అలెక్టో వాడడం వల్ల మీకు తెల్లదోమ పచ్చదోమ సమస్య పూర్తిగా పోయిందా? చాలా వరకు పోయిందండి, 99% పోయింది. ఓకే, దీనికి దానికి 99% అదే బెటర్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ అలెక్టో కిబికో వాడిన పొలంలో మీకు సైడ్ బ్రాంచెస్ బాగా ఎక్కువ ఉంది. తర్వాత పూత అనేది కూడా బాగా నిలబడింది, ఎక్కువగా కనిపిస్తుంది. అవునండి, కంపేర్ టు మిగతా వేరే మందుతో పోలుస్తుంది. అవును. సో ఇది అంటే ఒకసారి ఇది గమనించండి. అన్నగారు ఇక్కడ వేరే మందు అయితే వాడడం జరిగింది. ఈ వేరే మందు వాడిన ఈ పొలంలో మనకేంటంటే ఈ పక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువ అయితే రాలేదు. తర్వాత మొక్క కూడా కొద్దిగా హైట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ ఎక్కడైతే ఈ అలెక్టో మరియు ఈ కిబికో వాడిన పొలంలో మనకి ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు కంట్రోల్ అయ్యాయి. దాంతో పాటుగా మనకు పక్క బ్రాంచెస్, సైడ్ బ్రాంచెస్ అంటారు, ఈ సైడ్ బ్రాంచెస్ అనేది బాగా ఎక్కువ వచ్చాయి. తర్వాత పూత కూడా రాలిపోకుండా మనకేంటంటే నిలబడింది కాబట్టి మనకు అధిక దిగుబడి వచ్చేదానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. సో ప్రతి రైతు సోదరుకు నేను రికమెండ్ చేసేది ఏంటంటే 250 గ్రాముల కిబికో అలాగే 50 ml అలెక్టో ఈ రెండింటిని ఎకరన్నర గినక వాడుకున్నట్టయితే మనకు ఈ రసం పీల్చే పురుగులతో పాటుగా పూత అనేది రావడం అయితే తగ్గుతుంది.